పద్మము అంటే ఇంగ్లీష్లో ఏం రాశాడంటే లిల్లీ అని రాశాడు. ఇంగ్లీష్ వర్షన్లో లిల్లీ అని రాశాడు. లిల్లీ పువ్వు అందరికీ తెలుసుగా, అవునా? ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది. అలంకరణకి వాడతాం. అది లిల్లీ పువ్వుని ఎలా వాడతాం? అలంకరణకి, అందానికి వాడతాం. బాగా సువాసన వెదజల్లుతుంది లిల్లీ పువ్వు. లోయలో మనం ఎలా ఉండాలంట? లిల్లీ, పద్మము వంటి ఉంటాయి. మన జీవితాల్లో అనేక లోయలు ఉన్నాయి, లేవా? ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు అన్నీ ఉన్నాయి లోయలు, అవునా? ఆ లోయలో కూడా మనం ఎలా ఉండాలి? పద్మములాగా ఉండాలంట, లిల్లీ పువ్వులా ఉండాలంట. కానీ మనం ఎలా ఉంటాం? మనం ఎలా ఉంటాం? ఉంటాం అలాగా? కష్టాలు, బాధలు వచ్చినప్పుడు ఉంటామా? ఉండలేం. మరి ఎలా దేవుడు నిన్ను పొగుడతాడు? ఎలా నిన్ను పొగుడతాడు? లిల్లీ పువ్వు చాలా అందంగా ఉంటుంది, చాలా సువాసన ఇస్తుంది. నీలో నుంచి దేవుని సువాసన బయటికి రావాలి. వస్తుందా నీలో నుంచి దేవుని సువాసన? వస్తుందా? మన మాటల్లో దేవుని సువాసన కనపడాలి, మన ప్రవర్తనలో దేవుని సువాసన కనబడాలి, మన నడవడికలో దేవుని సువాసన కనపడాలి. నేను క్రిస్టియన్ అని చెప్పుకోవాల్సిన అవసరము లేదు మనకి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను క్రిస్టియన్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ ప్రవర్తన ఎదుటి వాళ్ళకి నువ్వు క్రిస్టియన్ అని చెప్పాలి, తెలియచేయాలి. నీ సువాసన